హంసవాహనారూఢై బ్రహ్మ, గరుడ వాహనారూఢుడై విష్ణువు యుద్ధం చేస్తుండగా వారి వారి అనుచరగణం కూడా చేతులు కలిపారు. పోరు భీకరంగా సాగుతోంది. ఇరువురి మధ్య కుంభవృష్టి తలపించేంత యుద్ధం జరిగింది. జయగాంక్షాతత్పరులై పరస్పరం అస్త్రప్రయోగాన్ని తలబడ్డారు. ఆ యుద్ధంలో కూడా జయాపజయాలు నిర్ణయం నిశ్చితం కాకపోయేసరికి విష్ణువు క్రోద్ధుడై మహేశ్వరాస్త్రాన్ని బ్రహ్మపై ప్రయోగించినాడు. మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించిన తరువాత బ్రహ్మ వాహనమైన హంసం వైవర్ణ్యాన్ని పొందింది. బ్రహ్మగారు తన తేజస్సును కోల్పోయినారు. మహాభయంకరమైన మహేశ్వరాస్త్రానికి కొద్దిగా భీతిల్లిన విధాతను చూసి హంస తన రెక్కల చాటున బ్రహ్మను దాక్కోమని రక్షణ పొందవలసిందిగా హంస పలికినది. ఆ పలుకులకు మిక్కిలి కోపాద్రిక్తుడై తన శిఖబంధనము ముడివీడిన ఒక వెంట్రుకను అత్యుగ్రమైన ఆగ్రహంతో తీసి వామహస్తంతో కమండలను గ్రహించి దక్షిణపాణితో జలాన్ని ప్రోక్షించి పాశుపతామంత్రాన్ని స్మరించి హరి యొక్క వక్షస్థలానికి గురు చూసి విసిరారు. సహస్రముఖము, అత్యుగ్రము, చండవాత భయంకరమైన ఆ అస్త్రద్వయం మంటలను పుట్టిస్తూ లోకాలకు భీతిని కల్పిస్తోంది. బృందారకులందరూ అనగా పైనుంచి చూస్తున్న వారందరూ భయకంపితులైనారు. వారిలా ఒక నిర్ణయానికి వచ్చినారు. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనగ్రహములనే పంచకృత్యములను పరబ్రహ్మస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు అవలీలలుగా నెరవేరుస్తూ ఉంటారు కదా. ఎవని యొక్క ఆజ్ఞ లేనిదే లోకంలో గడ్డిపూచ కూడా కదలదో. అట్టి త్రిశూరుని శరణు పొందుదాం పదండి. ఈ సంక్షోభాన్ని నివారించడానికి ఆయనే సమర్థుడు అని తెలుసుకుని దేవతలంతా కైలాస శిఖరానికి చేరుకున్నారు.